ఒక పక్కన అంటే అందరూ ఊహించినట్టుగా 340 నుంచి పైనే వస్తాయి అని చెప్పి ఎన్డీఏ కూటమికి ఏదైతే ఊహాగానాలు జరిగినాయో దాని మీ ప్రభని మోడీ ప్రభని కొంతమేరకు ఇండియా కూటమి అడ్డుకుందని భావించాలా? అలా భావించాల్సిన పని లేదండి. ఎందుకంటే 2014 నుంచి మోడీ గారి 1, 2 అలాగే సక్సెస్ఫుల్ గా అండ్ 3 థర్డ్ టైం కూడా నిర్దిష్టమైన మెజారిటీ అయితే వచ్చింది. అది పూర్తిగా మాకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వచ్చింది. అండ్ మీరన్నట్టుగా ఆ కొంచెం అటు ఇటు షేక్ అవ్వడానికి కారణం ఏంటి అంటే కొన్ని సంస్కరణలు మోదీ గారు అంటే భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందండి. అదేంటంటే ఏదో అపీజ్మెంట్ పాలిటిక్స్ లా తీసుకోదు. మన దేశం కోసం, దేశ భద్రత కోసం, అరే ఈ విధంగా చేస్తే మన ఓటు పోతుందో ఏదో స్వప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది ఇంతవరకు కాంగ్రెస్ ఇండి కూటమి. ఏదో విధంగా ఇప్పుడు మళ్ళీ అబ్రిగేషన్ ఆఫ్ 370 మళ్ళీ అది రద్దు చేస్తాము అన్న మాట్లాడడం మాట ఏంటండి? అంటే ఓట్ల కోసం ఎంతకైనా దిగజారిపోయే రాజకీయం అక్కడ ఇండి కూటమి చేస్తోంది. బట్ భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ ప్రభుత్వం ఆ విధంగా లేదు. కాబట్టి ఓట్ శాతంలో కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది మాత్రం వాస్తవం. కానీ మేము 2014లో మేము ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పటి నుంచి మేము చేసిన సంస్కరణలు కనుక చూస్తే గత 500 సంవత్సరాల నుంచి చేయలేనివి కూడా. ఇప్పుడు రామ మందిరం అన్నది అంత సులువుగా సాధ్యపడేది కాదు. అటు 370 అధికరణ రద్దు అది నిజంగా దానిపైన చెయ్యి వేయలేదు. అది చేద్దామన్న ఆలోచన కూడా కాంగ్రెస్ కి లేదు. ఎందుకు? ఎక్కడ ముస్లిం ఓట్లు పోతాయో, ఎక్కడ ఇంకో క్రిస్టియన్స్ ఓట్లు పోతాయో, ఎక్కడ ఈ విధంగా చూస్తుంది. కానీ మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అట్లా లేదే. ఉత్తర ఈశాన్యంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎస్సీ ఓట్లు ఉండవు, ఎస్టీ ఓట్లు రావు, మైనారిటీ ఓట్లు రావు అని చెప్పి. మరి ఉత్తర ఈశాన్యంలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం అసలు అన్ని వీటిలోనూ కూడా పూర్తి స్వీప్ 90% భారతీయ జనతా పార్టీకి. అంతా కూడా అక్కడ మైనారిటీ స్టేట్సే. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చాయంటే అక్కడ మునుపెన్నడూ లేని విధంగా ఈ ప్రత్యేక హోదాలు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి, 30-40 సంవత్సరాల నుంచి. కానీ ఏది ఎక్కడా కూడా ఎదుగు పొదుగు లేని ఆ స్టేట్స్ ని ప్రత్యేకమైన ప్యాకేజెస్ ద్వారా ఈ 2014 నుంచి 24 వరకు కనుక మీరు గమనించినట్లయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. అక్కడున్న సంక్షేమము బాగుంది, అభివృద్ధి బాగుంది, బోత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. అదే విధంగా ఈ విధంగా కొన్ని ట్రిపుల్ తలాక్ అండి, అది చేస్తే ఏమైపోతుందో అని భయపడుతూ బతికారే తప్ప ఇండియా కూటమి. కానీ బట్ అది కాదు కదా. కానీ కొన్ని ముస్లిం మహిళల కోసం, ముస్లిం సోదరీమణుల కోసం మనం ఇటువంటిది తీస్తేనే వాళ్ళకి రక్ష. మాకు కొంత ఓట్ శాతం అటు ఇటు అవుతుందని తెలుసు. నిజంగా మాకు ఓట్లే కావాలి అనుకుంటే అసలు అలాంటివి టచ్ చేయకుండా సేఫ్ జోన్ లో ఎవరైనా ఆడతారండి. అది గొప్పేంటి? ఇలాంటి సంస్కరణలు చేసి నిలదొక్కుని మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేయడం అన్నది ఉందే, అదే ఒక వీరుడి లక్షణం, అదే నాయకత్వ లక్షణం. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ దట్ ప్రజలు ఆశీర్వదిస్తారు, అర్థం చేసుకుంటారు. ఇటువంటి సంస్కరణలు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి.